ఒకప్పుడు వస్త్ర వ్యాపారానికి ఆ నగరం కేంద్రంగా విరాజిల్లింది. అక్కడ నేసిన వస్త్రాలు ఏకంగా అమెరికా, జపాన్, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు ఎగుమతయ్యేవి. వివిధ రకాల రంగులు అద్దే డైయింగ్ యూనిట్లకు నిలయంగా మారిన ఆ ప్రాంతంలో ఇప్పుడు కిడ్నీ సమస్యలు బెంబేలెత్తుతున్నాయి. డైయింగ్ యూనిట్లు వెదజల్లే కలుషిత నీరు పట్టణమంతా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా కిడ్నీ బాధితులతో నిండిపోయింది. చిత్తూరు జిల్లాలోని నగరి పట్టణం గతంలో వస్త్ర వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. ఇక్కడ 15,000 కుటుంబాలకు చెందిన 80,000 మంది ప్రజలు చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ నుంచి వస్త్రాల్ని విదేశాలకు తరలించేవారు. నగరిలోని సత్రవాడ, కేవీఆర్ పేట, ఏకంబరకుప్పం, కొత్తపేట, చింతలపట్టెడ, పుత్తూరు, నారాయణవనం ప్రాంతాల వాసులు చెన్నైని కేంద్రంగా చేసుకుని వస్త్రాల్ని విదేశాలకు ఎగుమతి చేసేవాళ్లు. ఆ తర్వాత కాలంలో 2002 నుంచి మరమగ్గాలతో తయారు చేసే వస్త్రాలకు, చేతితో రంగులు వేసి నూలుతో తయారు చేసే వస్త్రాలకు విదేశాల నుంచి ఆర్డర్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో తమిళనాడుకు చెందిన కొంతమంది వ్యక్తులు నగరిలో డైయింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఈ డైయింగ్ యూనిట్ల నుంచి రంగునీరు బయటకు వదిలిపెట్టేస్తుండటంతో ఈ ప్రాంతంలోని తాగునీరు కలుషితమైపోయింది. దీంతో ఇక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఇక్కడ నగరి ప్రాంతంలో తాగునీరు కలుషితమై జనం రోగాల బారిన పడ్డంతో 2006లో అప్పటి సీఎం వైఎస్ఆర్ స్థానిక ఎమ్మెల్యే చెంగారెడ్డి రసాయన నీటి శుద్ధీకరణ ప్లాంట్ ని తీసుకొచ్చారు. అయితే ఈ ప్రాంతంలో 174 దాకా చిన్న పెద్ద డైయింగ్ యూనిట్ల నుంచి వచ్చే కలుషిత నీరు భారీ స్థాయిలో ఉండడంతో ఈ ప్లాంట్ వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. నగరి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా డైయింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల అధిక మొత్తంలో రసాయనిక కలుషితాలు విడుదలవుతుండటంతో కాల్వలు, చెరువులు, నదులు అన్నీ పూర్తిగా కలుషితమైపోయాయి. ఈ నీటిని, బోర్లలో వచ్చే నీటిని తాగుతున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మూత్రపిండాలు దెబ్బతిన్న వారు వందల సంఖ్యలో ఉన్నారని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఈ వ్యాధి కారణంగా మృతి చెందగా, కొంతమంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మరికొందరు చెన్నైలో చికిత్స పొందుతున్నారు. వీళ్లలో కొందరిని TV9 పలుకరించగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. క్యాస్టిక్ సోడా, నైట్రేట్ అనేది 1 గ్రామ్ మనం తింటే చచ్చిపోతాం. అలాంటి కెమికల్స్ వాళ్ళు ఒక రోజుకి ఇక్కడ ఉన్న అన్ని డైయింగ్స్ 1 టన్ కనుక యూజ్ చేస్తారు. దాన్ని ఆ నీళ్ళని మళ్ళీ భూమిలో ఇచ్చేటప్పుడు భూగర్భ కాలుష్యం పెరిగిపోయి మా వాళ్ళంతా మా నీళ్లు తాగేదంతా ఇంట్లో ఉన్న బోర్ నీళ్ళే తాగుతాం. మనం ఈ వరకు అప్పుడే తాగుతా ఉన్నాం. దానివల్ల అది కాలుష్యం ఎక్కువ పెరిగిపోయి దానివల్ల కెమికల్స్ సడన్లీ కిడ్నీ ఫెయిలియర్ అంతా వస్తుంది. ఆ సాయి ఫ్యాక్టరీ పక్కన పెట్టే దాని వల్ల నీళ్లు చెడిపోతా ఉంది. ఆఫీసర్లు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మా భార్యకు కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి 2 సంవత్సరాలు. డాక్టర్ ఏం చెప్పారంటే మందు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిందే, మాతలు అదంతా తీసుకుంటా ఉన్నాము. ఎందుకు వచ్చిందంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ వల్లనే వచ్చింది. ఇది నీళ్లు సరిగా లేదు, ఈ ఛాయ్ నీళ్ళంతా నీళ్లలో కలిసిపోయింది, ఇందువల్ల వచ్చిందని చెప్పారు. నగరి ప్రాంతంలోని కలుషిత తాగునీటి సమస్య గురించి కాలుష్య నియంత్రణ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో అఖిలపక్ష నేతల సాయంతో కార్యాలయాన్ని ముట్టడించారు నగరి ప్రజలు. ఈ వాటర్ తాగింటే కిడ్నీ ఫెయిలియర్ జరిగింది. 23 మంది, అది మాత్రం యువకులే. దాదాపు 40 ఏళ్ల లోపల ఉన్న పిల్లలు మాత్రమే. అది మెయిన్ గా అది ఏమని అనుకుంటే డాక్టర్ వాళ్ళు చెప్పడం వాటర్ ప్రాబ్లమే ఇది. కాబట్టి దీని మీద ముఖ్యంగా ఈ పొల్యూషన్ బోర్డు కంట్రోల్ చర్యలు తీసుకుని వెంటనే మూసివేయాలని. ఎంఆర్ఓని అడిగితే మున్సిపాలిటీ కమిషనర్ అడుగుతాడు, ఆయన అడిగితే చైర్మన్ అడుగుతాడు, చైర్మన్ అడిగితే ఎమ్మెల్యేని అడుగుతాడు, ఎమ్మెల్యేని అడిగితే కలెక్టర్ దగ్గర వెళ్ళు అంటాడు, కలెక్టర్ దగ్గర వెళ్తే ఇక్కడ చెప్తా ఉంటాడు ఆయన. ఎక్కడ వెళ్ళేది? మేము ఒక రోజు వెళ్లి బతుకును వదిలేసి వస్తే 150 రూపాయలు పోతుంది. మళ్ళా ఖర్చు ఎంత అవుతుంది? అధిక మొత్తంలో కలుషితాలను వెలువరించే డైయింగ్ యూనిట్లను నిషేధించాలని, మాన్యువల్ డైయింగ్ యూనిట్ల నుంచి రసాయన నీటిని శుద్ధి ప్లాంట్ కు అనుసంధానం చేయాలని నగరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరిలోని ప్రతి కుటుంబానికి నిత్యం 40 లీటర్ల శుద్ధి జలాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయం చేసేదానికి నీరు వదిలితే కూడా
కలుషితమైన వాటర్, డైయింగ్ వాటర్, పొల్యూషన్ వాటర్ వస్తా ఉంది. చెరువు మొత్తం వెనకాల ఒక చెరువు ఉంది. ఆ చెరువు చూసారంటే చెరువు మొత్తం వచ్చి డైయింగ్ నీళ్ళే ఉంది. కలర్ ఎన్ని కలర్లు ఉందో మాకే తెలియదు. రోజుకో కలర్ ఉంటుంది. మాకు ఇప్పుడు తాగేదానికి నీళ్ళు లేదు. శుభ్రంగా వచ్చి నీరు చెడిపోయింది. గ్రౌండ్ నీరు వాటర్ వచ్చి 20 లీటర్లు 5 రూపాయలకి మేము కొనుక్కుంటా ఉన్నాం. ఇది తాగలేకపోతే ఇప్పుడు చూసారంటే మా ఊర్లో చాలా మందికి వచ్చి కిడ్నీలు ఫెయిల్యూరు, చర్మ వ్యాధులు, బ్లడ్ లో వచ్చి క్యాన్సరు, అలాంటి చాలా ముఖ్యమైన లోపాలు వస్తున్నాయి. చట్ట వ్యతిరేకంగా ప్రజలకు నష్టం కలిగిస్తున్న ఈ యొక్క డైయింగ్ యూనిట్లు క్లోజ్ చేయాలి. ఈటీపీ ప్లాంట్ ఓపెన్ చేసి పరిశుభ్రాన్ని మెయింటైన్ చేయాలి. ప్రజలకి మంచినీళ్లు ఉచితంగా అందించాలి. అనారోగ్యం పడిన వాళ్ళకందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వమే హామీ ఇచ్చి చేయాలని చెప్పని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. అయితే స్థానిక ఎమ్మెల్యే రోజా మాత్రం ఈ సమస్య తన దృష్టికి రాలేదని చెప్పడంతో జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు స్థానికంగా ఉండే సమస్యలపై అవగాహన లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తమకు రక్షిత మంచినీరు అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నగిరిలో ఇప్పటికీ 120% కుటుంబాలు కిడ్నీలు ఫెయిల్ అయి చికిత్స చేయించుకోలేని స్థితికి చేరుకున్నాయి. మరికొన్ని కుటుంబాలు తమ గోడు ఎవరికి వినిపించుకోవాలో తెలియక నానా కష్టాలు అనుభవిస్తున్నాయి. కొత్త రాజ్యంలోనైనా తమ సమస్యకు పరిష్కారం జరుగుతుందని కొండంత ఆశగా ఎదురుచూస్తున్నాయి. కెమెరా పర్సన్ గిరితో కృష్ణమోహన్, TV9 నగిరి.